అందరికీ నమస్కారం. నా పేరు ధరణికోట లక్ష్మీనారాయణ. ఒంగోలు పార్లమెంటు బహుజన సమాజ్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. మరి ఈ రోజున భారతదేశంలో కానీ మరి మన తెలుగు రాష్ట్రాల్లో కానీ బీజేపీ మళ్ళీ తాగా వేయాలని, ఇక్కడ మత కల్లోహాలు రేకెత్తించాలని, అదేవిధంగా రాబోయే కాలంలో మరి 2024లో బీజేపీ ప్రభుత్వం మళ్ళీ వస్తే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకుండా హక్కులు కానీ వాళ్ళకుండా రిజర్వేషన్లు కానీ ఎత్తేసేదానికి ప్రణాళిక రచించుకున్నటువంటి బీజేపీ పార్టీని ఈ దేశం నుంచి, ఈ రాష్ట్రాల నుంచి తరిమి కొట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అంతేకాకుండా ఇక్కడ కొన్ని పార్టీలు కొన్ని కులాలకే పరిమితమైపోయి మిగతా కులాలని ముందుకు రానిచ్చే పరిస్థితిలో లేదు. ఇక్కడ రాజ్యాధికారంలోకి రాని కులాలు అంతమైపోతాయనే అంబేద్కర్ సిద్ధాంతాన్ని పట్టుకొని వచ్చినటువంటి కాంశీరాం గారి స్థాపించినటువంటి బహుజన సమాజ్ పార్టీలో ఈ రోజున జాయిన్ అయ్యి మరి బడుగు బలహీన వర్గాల గొంతుకునై మాట్లాడాలనే ఉద్దేశంతో ఈ రోజున నేను బహుజన సమాజ్ పార్టీలో జాయిన్ అవడం జరిగింది. రావడంతో మరి ఎంపీ అభ్యర్థిగా నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని పరంజ్యోతి గారికి, మరి వెంకటస్వామన్నకి, ఈ సీనియర్లు అయినటువంటి బహుజన సమాజ్ పార్టీలో పనిచేస్తున్న అందరికి కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి రేపు 24లో జరగబోయే పార్లమెంట్ ఎలక్షన్స్లో కానీ ఎమ్మెల్యే ఎలక్షన్స్లో కానీ అసెంబ్లీ ఎలక్షన్స్లో కానీ ఈ రాష్ట్రంలో బహుజన సమాజ్ పార్టీని బలపరచాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి ఈ సందర్భంగా బీసీలకి, ఎస్సీలకి, ఎస్టీలకి, మైనార్టీలకి తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇక్కడ మనం ఓట్లేసే వరకే మన పరిమితి ఉంది, కానీ తర్వాత పనుల కాడికి వెళ్ళే తల్లికి మాత్రం కొన్ని వర్గాలు అక్కడ పనులు చేసుకుంటున్నాయి. మిగతా వాళ్ళని ఆ కార్లు కాడో గేట్ల కాడో నిల్చునే